A very good morning from Darjeeling. Hi, hello, namaste everyone. Welcome to DBS Vlogs. This is Dada Bhavani Shankar. A very good morning from Darjeeling. So ఒకసారి ఫస్ట్ వ్యూ చూపించాక మాట్లాడతా. అయన్నొద్దు, పాయింట్కి రా. దిస్ ఈస్ ద వ్యూ. అసలు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నైట్ మొత్తం చలి పిచ్చెక్కించింది. ఇప్పుడు మాత్రం కొంచెం ఎండ వల్ల బెటర్ ఉంది. ఘాట్ రోడ్ చూస్తున్నా అక్కడ. సో ఇది వ్యూ అయితే సూపర్ ఉంది. యాక్చువల్గా చెప్పినా కదా రాత్రి ఘాట్ రోడ్లో వచ్చినా అని చెప్పేసి, అది మాత్రం అసలు క్రేజీ. అసలు డే వచ్చిండే మాత్రం చాలా వైబ్ ఉంటుండే, బట్ నైట్ వచ్చినాం. కానీ నెక్స్ట్ వెళ్ళిపోయే ప్లేసెస్ మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఒక 5 or 6 days ట్రావెల్ చేస్తాం. ఆ ట్రావెలింగ్ మొత్తం కూడా కంప్లీట్గా ఘాట్ సెక్షన్లోనే ఉంటుంది. నార్మల్ రోడ్డే ఉండదు అసలు, అది పాయింట్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇంత దూరం ట్రావెల్ చేసాం కదా, సో మళ్ళీ బైక్ మీద ఇక్కడ ప్లేసెస్ విజిట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకున్నాను అనమాట. సో వాళ్ళు ఈరోజు ఒక ఆల్మోస్ట్ 7 to 8 points చూపిస్తారు. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు ఇక్కడే. అండ్ ఏంటంటే నేను షేరింగ్లో మాట్లాడుకున్నా ఈసారి, ఎందుకంటే కొంచెం సోలోగా ట్రావెల్ చేసి కూడా బోర్ కొట్టేసినట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి షేరింగ్లో వెళ్దాం ఇప్పుడు. ఇంకా వాళ్ళు రావడానికి టైం ఉందంటే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగిన ఇప్పుడే. సో వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేద్దాం. ఐ షో యూ. ప్లేస్ వచ్చేసి పీస్ పగోడా అంటారు. అండ్ ఇది వచ్చేసి జపానీస్ టెంపుల్ అంట. బాగుంది లోపల చూడడానికి.
ఎందుకో అసలు బ్రేక్ పడట్లేదు. బ్రేక్ ప్యాడ్ ఏమో కరెక్ట్ ఉంది అంటాడు. ఒక్కొక్కసారి హిమాలయన్ది ఈ ఆయిల్ దగ్గర హీట్ అయితే బ్రేక్ పట్టుకుంటుందంట. ఇక్కడ సారీ ఇక్కడ సో అందుకని చెప్పేసి కొద్దిసేపు ఒక 10 minutes రెస్ట్ చేయమని చెప్పారు. లేదంటే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేద్దాం. లెట్స్ సీ. బ్రేక్ ప్యాడ్ పరిస్థితి చూడండి, మొత్తం హాఫ్ ఇరిగిపోయి వంగిపోయిందంట. అందుకని చెప్పేసి బ్రేక్ పడట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10 kilometers వచ్చినట్లే బ్రేక్ పడకుండా స్లోగా ముందు బ్రేక్ యూజ్ చేస్తూ. ఎంతకన్నా మంచిదని చెప్పేసి ముందర బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేపిచ్చేస్తున్నా. అవి కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి అంటున్నాడు కానీ బట్ ఎంతకన్నా సేఫ్ ఉంటుంది. ముందరవి కూడా చేంజ్ చేపిచ్చేస్తా. ఫ్రంట్ బ్యాక్ ప్యాడ్స్ పని కూడా మొత్తం అయిపోయింది. సీట్ మొత్తం పట్ల అయిపోయినాయి అంత. మార్పిడి చాలా బెస్ట్ పని అయింది. ఎందుకంటే మనం ఇంకా చాలా డేస్ ట్రావెల్ చేసే ఉంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక ఎక్స్ట్రా సెట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా క్యారీ చేస్తే బెటర్. ఎందుకంటే ఎక్కడైనా ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ లేకపోయినా వాళ్ళు చేంజ్ చేస్తారు మెకానిక్స్. కాకపోతే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండదు కదా, మనం తీసి పెట్టుకుందాం బెటర్. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. బెస్ట్ క్రికెట్ పిచ్ నాకు తెలిసేది. సూపర్ ఉంది కదా కిడ్స్. हैदराबाद तेलंगाना. अभी क्या जा रहे हैं? अभी सिक्किम जा रहे. हाँ 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 गैंगटॉक. आप अकेले? हाँ अकेला हुआ. आप कहाँ से? बनाते हैं क्या? हाँ हाँ ब्लॉग बनाते हैं आप? हाँ. आप कहाँ से है? मैं वेस्ट सिक्किम से. वेस्ट सिक्किम से हूँ और मैं इसमें वेस्ट बंगाल में हूँ. अच्छा. जो हमारे मैंने कल से स्टार्ट किया था ये लिनेज ड्राइव का ये पैदल यात्रा. अच्छा. जो अभी तक मैंने You take the water bottles and trash. अभी तक मैंने 25 किलोमीटर तक का रास्ता कंप्लीट किया. अब ये है कल परसों तक पहुँच जाएंगे. 100 kilometers by walk. By walk. हाँ. अच्छा. Very nice. సిక్కిం అయితే రీచ్ అయిపోయినాం. సిక్కిం రీచ్ అయిపోయి ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. And the balcony view. సో చాలా తొందరగా సిక్కింకి వచ్చేసిన. ఎందుకంటే నతుల్లా పాస్ ఇంకా ఒకటి. A few moments later.
2,000 years later. One eternity later. నతుల్లా పాస్ ఇంకొకటి తాస్మాంగ్ లేక్ అని చెప్పేసి అది కవర్ చేయడం అని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా వచ్చేసిన. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే 1 day బిఫోర్ ప్రేయర్ పర్మిషన్ తీసుకోవాలంట నతుల్లా పాస్కి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి పాస్ తీసుకుందామని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాడు ఇంకో ఫిట్టింగ్ పెట్టిండి ఏంటంటే ఎవరైతే బండి ఓనర్ ఉంటాడో ఖచ్చితంగా అతను కావాలంట. బండి ఆర్సీ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ పర్సన్ ఉండాలి అని అంటున్నారు. బండి భరత్ అని పేరు మీద ఉంది కదా, సో అది కూడా పాసిబిలిటీ లేదు ఇప్పుడు. సో అందుకని చెప్పేసి నేను సేమ్ మన డార్జిలింగ్లో వెళ్ళినట్టు షేరింగ్లో వెళ్తున్నా రేపు మెయిన్ ప్లేసెస్ కవర్ చేయడానికి సిక్కింలో ఈ ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఎట్ వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే లోకల్ సైట్ సీన్ అయితే ఒకటి వాటర్ ఫాల్ ఏదో ఉందంట. ఆ వాటర్ ఫాల్ కవర్ చేసుకొని ఎంజీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడ మార్కెట్ ఉంటుంది మొత్తం. సో అక్కడికి వెళ్ళేసి కాసేపు కవర్ చేసి వచ్చేద్దాం. లెట్స్ గో.